హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఏమవుతుంది అసలు మార్కెట్లో? మార్కెట్ డ్రాస్టిక్ ఫాల్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు ఇన్వెస్టర్స్? ఎందుకు ఇంతలా డ్రాస్టిక్ ఫాల్ అవుతుంది? వార్ వల్ల ఒకటి, ఇంకా ఏదైనా రీజన్స్ ఉన్నాయా? ఎప్పుడు మాట్లాడేదే ట్రంప్ రాత్రి నిద్రపోయి పొద్దున్న లేసేసరికి అయితే ఒక ప్రెసిడెంట్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తాడు, లేకపోతే ఒక ప్రెసిడెంట్ని ఎయిర్ డ్రాప్ చేసి కనిపించకుండా చేస్తాడు. వార్ ఇంపాక్ట్ అనుకున్న దానికంటే చాలా తీవ్ర స్థాయికి జరిగింది. ఓకే. సో ఈ స్థాయికి వెళ్తుంది అనేది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అమెరికా కూడా విత్ ఇన్ 1 వీక్లోనే ఫస్ట్ క్లోజ్ చేస్తాము, ఈ వార్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, వాళ్ళు లొంగిపోతారు అని చెప్పేసి ఫస్ట్లో ఎస్టిమేషన్స్ ఉండేవి. బట్ స్లోగా ఇరాన్ కూడా రిటాలియేట్ అవ్వడం మొదలుపెట్టింది. వన్స్ వాళ్ళ లీడర్ అసాసినేషన్ జరిగిన తర్వాత, అసాసినేషనే అనాలి దాన్ని, వార్లో చనిపోయారు అనకూడదు, లీడర్ అసాసినేషన్ జరగటము, వాళ్ళ స్కూల్స్ మీద బాంబింగ్ చేయటము, ఇదంతా కూడా కొంచెం ఇరాన్ ని బాగా కదిలిచ్చేసింది. అఫ్కోర్స్ వాళ్ళ లీడర్షిప్ మీద కూడా క్వశ్చనింగ్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఏంటి, ఎక్కడ లొంగిపోకుండా రిటాలియేట్ చేస్తూనే ఉన్నారు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమైంది అని అంటే, ద వార్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఓకే. యుఎస్ సైడ్ అయింది ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అండ్ ఇరాన్ ఏం చేస్తోంది, నాట్ జస్ట్ విత్ ద ఇజ్రాయెల్, వాళ్ళు యుఏఈ కంట్రీస్ అన్నిటి మీద కూడా బాంబింగ్ చేస్తున్నారు. అంటే అమెరికన్ ఆర్మీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో, సో వాళ్ళు బేసెస్ మీద అటాక్ చేస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. వాళ్ళు బేసెస్ మీద అటాక్ చేయట్లేదు, వాళ్ళు డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ మీద, బిల్డింగ్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద త్రూ అవుట్ ద యుఏఈ బాంబింగ్ జరుగుతుంది. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెన్షన్ దట్ ఈస్ బీన్ ఎస్కలేటెడ్. సో కొత్త లీడర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. అఫ్కోర్స్ మీడియా ముందరికి డైరెక్ట్గా రాలేదు, మేబీ హైడౌట్లో ఉండొచ్చు, ఒక ప్రెస్ రిలీజ్ని అయితే ఇచ్చాడు. సో న్యూస్ రీడర్స్ క్లియర్గా చదివి వినిపించారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధాన్ని నుంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మీద విపరీతమైన ప్రెషర్ పెడతాం, వీ విల్ సీ దట్ హోల్ గ్లోబల్ ఎకానమీ విల్ డిస్ట్రప్ట్. గ్లోబల్ ఎకానమీని డిస్టర్బ్ చేస్తామని చెప్తున్నారు. బికాస్ అక్కడ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి జరుగుతుంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద క్రూడ్ ఆయిల్, అదర్ ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆ లైన్ నుంచి వెళ్తూ ఉంటాయి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అరౌండ్. ఓకే. సో బేసిక్ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు క్రూడ్ ఆయిల్ $200 పర్ బ్యారెల్కి కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇరాన్ వాళ్ళు అంత ప్రెషర్ని బిల్డ్ చేస్తామంటున్నారు. సో మేము ఈ యుద్ధాన్ని ఆపాలి అని అంటే దే హ్యావ్ సర్టన్ కండిషన్స్. వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపాలి అని అంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే ఏంటి, మా నేషన్కి ఏది అవసరమో మేము అది చేసుకుంటాం, ఇండైరెక్ట్లీ మేము న్యూక్లియర్ డెవలప్మెంట్ చేస్తాము అని. అసలు యుఎస్ యుద్ధం చేస్తోందే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయొద్దు అని. ఇరాన్ ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే, మాకు ఆ ఫ్రీడమ్ ఉండాలి. డిమాండ్ నెంబర్ 2 ఏంటి వాళ్ళది, ఏదైతే యుద్ధం వల్ల డ్యామేజ్ జరిగిందో దాన్ని ఇజ్రాయెల్ పే ఆఫ్ చేయాలి అని. మూడో డిమాండ్ ఏంటి, ఫ్యూచర్లో ఇటువంటి ఇష్యూస్ రాకుండా గ్లోబల్గా ప్రామిస్ ఉండాలి అని. ఇండైరెక్ట్ గా వాళ్ళు మేము యుద్ధం ఆపం, యుద్ధం చేస్తాం అంటారు. యుద్ధం ఆపట్లేదు, వాళ్ళు ఆపడానికి సిద్ధంగా లేరు ప్రాక్టికల్లీ. ఈ 3 కండిషన్స్ వల్ల, ఈ 3 కండిషన్స్ ఇద్దరు అటు అమెరికా ఒప్పుకోవాలి. వీళ్ళు కండిషన్స్ పెట్టారు ఇరాన్, అదే అమెరికా ఒప్పుకోదు, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోకపోవడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇరాన్ కి పోగొట్టుకోవడానికి ఇంకేమైనా మిగిలింది అంటే ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఇంకేం మిగలలేదు. ఏం లేదు, కోల్పోవాల్సింది అంతా కోల్పోయారు. అవును, ప్రెసిడెంట్ ఇంకా కోల్పోవాల్సింది ఏమైనా ఉంది అని అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్. యుద్ధం వల్ల బాగుపడేది ఎవ్వరూ ఉండరు, కోల్పోవడం. ఇప్పుడు ఇరాన్ ఇన్ని సంవత్సరాలకు ఒక స్థాయికి చేరింది అని అనుకుంటే, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల వాళ్ళ రిఫైనరీ ప్లాన్స్ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. మళ్ళీ అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం సాధ్యం కాదు. సో వాళ్ళకి జరగాల్సిన లాస్ అంతా ఆల్రెడీ జరిగింది. సో వాళ్ళకి వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అన్న నేపథ్యంలో దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో ఇప్పుడు వాళ్ళ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేయడం ద్వారా ఆ ప్రెషర్ కేవలం అమెరికా మీద పెట్టడం కాదు, అది గ్లోబల్గా అందరి లీడర్స్ మీద ప్రెషర్ పెట్టినట్టు. క్రూడ్ ఆయిల్ తారాస్థాయికి చేరితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ దాటిపోతుంది. మొన్న వచ్చినటువంటి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా 3.21%గా నమోదైంది, 2.76 నుంచి ఇట్ వాజ్ అప్. ఏది ఈ డేటా అంతా కూడా యుద్ధం జరగకముందుది. ఇప్పుడు బయట కండిషన్స్ ఏంటి, గ్యాస్ సప్లై లేదు, బ్లాక్లో గ్యాసులు కొంటున్నారు హోటల్స్ వాళ్ళు, దానివల్ల ధరలు పెంచి అమ్మాల్సి వస్తుంది, మెటీరియల్ స్కేర్సిటీ బిల్డప్ అవుతుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఇంపాక్ట్స్, రిపిల్ ఎఫెక్ట్స్ అని అంటాం కదా, ఆ రిపిల్ ఎఫెక్ట్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి ఒకదానికొకటి. సో బేసిక్గా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఒక 45 days to 70 days వరకు యూజువల్లీ మన దగ్గర ఇది ఉండాలి, రిజర్వ్డ్ ఎనర్జీ రిజర్వ్ ఉండాలి. కాకపోతే గ్యాస్ రిజర్వ్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్, క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్, ఎల్పిజీ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. అఫ్కోర్స్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఈవెన్ ఇరాన్ మినిస్ట్రీతో మాట్లాడి షిప్స్ టువర్డ్స్ చైనా, రష్యా అండ్ ఇండియా మీద వాళ్ళు అటాక్ చేయమని ప్రామిస్ చేసినట్టుగా కనపడుతుంది. బట్ స్టిల్ వీఆర్ బయింగ్ అట్ ద హయ్యర్ ప్రైస్. స్టిల్ ఎక్కువ ప్రైస్ పెట్టుకోవాలి కదా. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $100 ఇప్పుడు, ఎక్కడ 60 దగ్గర ఉండేది, నియర్ టు డబుల్ అయిపోయింది.
అండ్ వాళ్ళు ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారంటే దే విల్ సీ దట్ ఇట్ విల్ గో టు $200 అని అంటున్నారు. నెక్స్ట్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది సో ఎన్ని దానిపైన ఎన్ని కంట్రీస్ డిపెండ్ అయింది? సో బేసిక్గా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ కంట్రీ దాని లోపలికి వెళ్ళే కంట్రీస్కి తక్కువే, యుఏఈఏ. కానీ ద పాయింట్ హియర్ ఇస్ దాని నుంచి బయటకు వచ్చేవి ఉన్నాయి కదా క్రూడ్ ఆయిల్. అదే 20% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ దేర్ టు ద వరల్డ్. ఇరాన్ నుంచా? ఇరాన్ అని కాదు, అదర్ యుఏఈ కంట్రీస్ ఆల్. ఇరాన్ దగ్గర నుంచి ఎక్కువ చైనాకి వెళ్తుంది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ఇరాన్ బేసిక్గా శాంక్షన్స్లో ఉంది. సో ఇరాన్ దగ్గర చైనా కొనకుండా ఇరాన్ మీద చైనా కూడా శాంక్షన్ పెట్టింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకంత పెరుగుద్ది, మరింతగా పెరుగుద్ది. సో ఇరాన్ దగ్గర చైనా ఆల్రెడీ బై చేస్తుంది. యుఎస్ శాంక్షన్స్కి చైనా భయపడదు కదా, వాళ్ళ స్టైల్ వాళ్ళదే. సో ఇరాన్ దగ్గర కొంటున్నారు. ఇప్పుడు ఏమైంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో క్రూడ్ ఆయిల్ అనేది బ్లడ్ లైన్, ఎనర్జీ సప్లై కదా. ఎనర్జీ సప్లై కాస్టింగ్ పెరిగితే ఏమవుతుంది, ప్రతిదాని ప్రైసింగ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 10 రూపాయల వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అందులో రూపాయి మీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ 100% పెరిగింది అనుకోండి, 120%కి వెళ్తే ఏమవుతుంది, 100% పెరిగినట్టు కదా. $120కి వెళ్తే అంటే మీ షిప్మెంట్ కాస్ట్ ₹2 అవుద్ది. టోటల్ ప్రోడక్ట్ కాస్ట్లో ఇక్కడ రూపాయి పెరిగింది అని అంటే యువర్ ప్రైసింగ్ వాజ్ అప్ బై 10%. 10% సడన్గా ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు ద వరల్డ్. మనకు అక్కడ రూపాయి పెరిగింది కదా, ట్రాన్స్పోర్టేషన్ కానీ కంటికి కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓవరాల్ ప్రోడక్ట్ కాస్ట్లో 10% పెరిగిపోతుంది. ఎస్. అండ్ నెక్స్ట్ సార్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద సో ఎన్ని కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి సార్? ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటే సో అపార్ట్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ ఎన్ని కంట్రీస్ డిపెండ్ అయినాయి? సో దానివల్ల మన మార్కెట్ పైన ఎందుకు అంత సో మేజర్గా చైనాకి క్రూడ్ ఆయిల్ సప్లై, చైనా భయపడదు అమెరికాకి భయపడదు కానీ క్రూడ్ ఆయిల్ సప్లై ఆగుతుంది. సో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. వాళ్ళకి ఎనర్జీ రిసోర్సెస్ కావాలి. చైనాకి సరే ఇప్పుడు ఏదో కొద్దిగా రిలీజ్ చేస్తామంటున్నారు కానీ ద ప్రైస్ ఈజ్ అప్, మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది కదా. ఇండియా 40% క్రూడ్ ఆయిల్ దాని మీద డిపెండ్ అవుతుంది. జపాన్ డిపెండ్ అవుతుంది. సో బేసిక్గా మనకి ఎల్పిజి అంతా అటు నుంచే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనము బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మన దగ్గర నుంచి క్లాతింగ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎల్పిజి ఎంత పర్సెంట్ వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్? దాదాపుగా 70 to 80% కమ్స్ ఫ్రమ్ దట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. ఓకే, అది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. హ్యూజ్ ఇంపాక్ట్. ఆల్మోస్ట్ 70% కమ్స్ ఫ్రమ్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. అది పెద్ద ఇంపాక్ట్. ఇప్పుడు మన దగ్గర ఎల్పిజి లేకనే కదా మరి ఎందుకంత. ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్లో ఇష్యూ రాలేదు, ఎల్పిజిలో ఇష్యూ వచ్చింది మెయిన్. ఎందుకంటే చాలా పెద్ద పోర్షన్ అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ మీ అంచనా ప్రకారం సో ఎన్ని మంత్స్ కానీ ఎన్ని డేస్ కానీ పెట్రోల్ అండ్ ఎల్పిజి ప్రైసెస్ మళ్ళీ పెరగచ్చు? ఎల్పిజి కొంచెం పెంచారు. సో ఎల్పిజి పెరిగింది అండ్ ఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా డెఫినెట్ గా పాస్ ఆన్ అవుతుంది. సో అది మీ అంచనా ప్రకారం ఎన్ని మంత్స్ లో ఉండేదా, వీక్స్ లో ఉండేదా, డేస్ లో ఉండేదా? సో నా అంచనా మేరకు ఈ మార్చ్ ఎండింగ్ కల్లా యుద్ధం ఆపే ప్రయత్నం వరల్డ్ లీడర్స్ అందరూ ట్రై చేస్తారు. ఓకే, డన్. బికాస్ అక్కడ యుద్ధం కేవలం 2 కంట్రీస్ మధ్యలో జరగట్లేదు. ఎనర్జీ సప్లై ఆగిపోవటము ఇది వరల్డ్ మొత్తాన్ని ప్రాబ్లంలోకి పుష్ చేస్తాం. దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ ద 2 కంట్రీస్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ లేకుండా ఇది జరగదు కదా. అవును. సో డెఫినెట్గా భారతదేశం భారతదేశం ఇప్పుడు డిప్లొమాటిక్గా ఉంటుంది. బట్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో ప్రెషరైజింగ్. అసలు మీరు టచ్ చేసే తప్పు చేశారు లీడర్ని టచ్ చేసుకుంటూ ఉండకూడదు. ద వార్ షుడ్ బి బిట్వీన్ ద సోల్జర్స్ అండ్ ద ఆర్మీ. లీడర్ అండ్ పబ్లిక్ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. సో డెఫినెట్గా ప్రెషర్ గట్టిగా బిల్డప్ అవుతుంది. నోబెల్ ప్రైజ్ కోసం గట్టిగా ఫైట్ చేశాడు కదా. అవును. ఇట్లాంటి నోబెల్ ప్రైజ్ అందుకే ఇవ్వలేదేమో, ఆయన మైండ్ సెట్ అది. ఇప్పుడు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు. అవును. ప్రాక్టికల్గా అది నిజంగా న్యూక్లియర్ దాని గురించి యుద్ధం చేస్తున్నాడా లేకపోతే ఏమైనా దాచిపెట్టడానికి యుద్ధం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ దట్ వరల్డ్ విల్ ఫేస్. సో టు మై ఎక్స్పెక్టేషన్ హియర్ అండ్ దేర్ మనకి ఈ నెలలో యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతాయి. ఓకే. వరల్డ్ చాలా ప్రెషర్లోకి వెళ్తుంది గోయింగ్ ఫర్దర్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.